ఈరోజు మనం ఒక పాట లోపలికి వెళ్దాం, దాని నిర్మాణాన్ని అంటే దాని బ్లూ ప్రింట్ను అర్థం చేసుకుందాం. అసలు ఒక పాట మన ఫీలింగ్స్ని ఒక జర్నీలా ఎలా తీసుకెళ్తుందో తెలుసుకుందాం. ఒక మంచి పాట వింటున్నప్పుడు అది మనల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది గదా. ఆ ఫీలింగ్ ఎక్కడ్నుండొస్తుంది? దాని వెనక ఒక పెద్ద సీక్రెట్ ఉంది. రండి, ఈ విశ్లేషణలో ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. అంటే ప్రతి గొప్ప పాటకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక మ్యాప్ లాంటిదన్నమాట. అదేదో యాదృచ్ఛికంగా రాదు. పాట వినేవాళ్లని ఒక పర్టిక్యులర్ ఎమోషనల్ జర్నీలో తీసుకెళ్లడానికే దాన్ని అలా డిజైన్ చేస్తారు. మనం ఇప్పుడు చూడబోయే సోర్స్ ఒక ప్రత్యేకమైన జాన్రా మీద ఫోకస్ చేసినా, ఇక్కడ మనం నేర్చుకునే విషయాలు మాత్రం యూనివర్సల్. ప్రపంచంలో ఉన్న ఎన్నో సూపర్ హిట్ పాటలకు ఇవే పునాది రాళ్ళు. ఓకే, మొదటి సెక్షన్ పాట యొక్క భావోద్వేగ బ్లూప్రింట్. ఇక ఆ మ్యూజిక్ మ్యాప్ను ఓపెన్ చేసి అందులో ఏముందో చూసేద్దాం. ఇదిగో, ఇదే మనం మాట్లాడుకుంటున్న ఆ మ్యాప్. ఈ టేబుల్ చూస్తే ఒక పాట జర్నీ ఎలా ఉంటుందో క్లియర్గా తెలుస్తుంది. ఇంట్రో, వర్డ్స్, కోరస్, ఇలా ప్రతి భాగం రోల్ ఏంటి అనేది ఇది మనకు విడమర్చి చెప్తుంది. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగు అదే కథను మొదలుపెట్టే మొదటి భాగం, వర్స్. ఇంతకీ వర్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది పాట అనే కథకు పునాదిలాంటిది. ఇక్కడే కథ మొదలవుతుంది, క్యారెక్టర్స్ పరిచయమవుతారు, మొత్తం సీన్ సెట్ అవుతుందన్నమాట. వర్స్ ఎలా ఉంటుందంటే మ్యూజిక్ పరంగా చూస్తే కోరస్ అంత లౌడ్గా ఉండదు, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇక లిరిక్స్ విషయానికొస్తే దాని పని కథ చెప్పడం. దీనివల్ల వినేవాళ్లతో ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. లిరిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ దొరుకుతుంది. మన సోర్స్లో దీన్ని చాలా బాగా చెప్పారు. ఇది ఒక కథను చెబుతుంది, లేదా కోరస్లో ఏం చెప్పబోతున్నారో దానికొక కాంటెక్స్ట్ సెట్ చేస్తుంది. అంటే రాబోయే మెయిన్ పాయింట్కి వర్స్ ఒక బిల్డప్ ఇస్తుందన్నమాట. సరే, వర్స్లో కథ మొదలైంది. ఇప్పుడు పాట మెల్లగా ఊపందుకుంటుంది. మనం ఇప్పుడు ఆ ప్రయాణంలో శిఖరానికి దారితీసే ప్రీకోరస్, కోరస్ గురించి చూద్దాం. ప్రీకోరస్ ఒక బ్రిడ్జ్ లాంటిది. వర్స్ నుండి కోరస్కి వెళ్లేటప్పుడు టెన్షన్ను పెంచుతుంది. మ్యూజిక్లో వచ్చే మార్పుతో అదిగో ఇప్పుడు ఏదో పెద్దది రాబోతోంది అని మనకొక సిగ్నల్ ఇస్తుంది. ఇక వచ్చింది అసలు సిసలైన భాగం, కోరస్. ఇదే పాటకి గుండెకాయ. పాట యొక్క మెయిన్ మెసేజ్, మనకి బాగా గుర్తుండిపోయే లైన్ ఇదే. మ్యూజికల్గా, ఎమోషనల్గా పాట ఇక్కడే పీక్స్కి వెళ్తుంది. వర్స్, కోరస్కి ఉన్న తేడా ఏంటో చూడండి. వర్స్ కథ చెబుతూ ప్రశ్నలు వేస్తే, కోరస్ వాటికి సమాధానం చెబుతుంది. వర్స్ ఒక కథ అయితే, కోరస్ ఆ పాట యొక్క హుక్ లైన్. అదే మనల్ని పట్టేస్తుంది. కోరస్ పాత్రని ఇంకాస్త డీప్గా చూస్తే మ్యూజిక్ ఫుల్ సౌండ్తో ఉంటుంది. లిరిక్స్ రిపీట్ అవుతాయి, అందుకే మనకు అంత బాగా గుర్తుండిపోతాయి. దీని మెయిన్ గోల్ ఏంటంటే వినేవాళ్లను కూడా పాటలో ఇన్వాల్వ్ అయ్యేలా చేయడం. అందుకే కదా మనం కోరస్ రాగానే గొంతు కలుపుతాం. పాటలో వర్డ్స్, కోరస్ రిపీట్ అవుతున్నప్పుడు సడన్గా ఒక కొత్త సీన్ వస్తుంది. అదే బ్రిడ్జ్. బ్రిడ్జ్ ఏం చేస్తుందంటే పాటకొక కొత్త యాంగిల్ ఇస్తుంది. ఇప్పటిదాకా వెళ్తున్న దారి నుండి కొంచెం పక్కకు తీసుకెళ్లి ఒక కొత్త ఆలోచనను లేదా ఎమోషనల్ చేంజ్ను ఇంట్రడ్యూస్ చేస్తుంది. మన సోర్స్లోని ఈ మాట బ్రిడ్జ్ పవర్ని చూపిస్తుంది. పాట థీమ్కి ఒక కొత్త కోణాన్నిస్తుంది. వినేవాళ్లలో ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కువగా జరిగేది ఇక్కడే. నిజంగా పవర్ఫుల్ కదా. మరొక పాటలో బ్రిడ్జ్ వచ్చిందని ఎలా గుర్తుపట్టాలి? దానికి కొన్ని క్లూస్ ఉన్నాయి. కార్డ్ ప్రోగ్రెషన్ డిఫరెంట్గా ఉంటుంది. కొన్నిసార్లు పాట కీ కూడా మారుతుంది. రిథంలో మార్పు, ఒక ఫ్రెష్ లిరికల్ ఐడియా, ఇవన్నీ బ్రిడ్జ్ వచ్చిందనడానికి సిగ్నల్స్ అన్నమాట. సరే, మన పాట ప్రయాణం చివర దశకు చేరుకుంది. ఇక ముగింపు పలకాలి కదా. అదే ఔట్రో లేదా ట్యాగ్. ఔట్రో అనేది పాటను స్మూత్గా ముగించే భాగం. ఒక ఫ్లైట్ ల్యాండ్ అయినట్టుగా ఇది ఒక ఫైనల్ థాట్ ఇవ్వొచ్చు, లేదా కోరస్లోని ఒక ఇంపార్టెంట్ లైన్ని రిపీట్ చేస్తూ మెల్లగా ఫేడ్ అయిపోవచ్చు. సరే, ఈ మొత్తం జర్నీనే ఒకసారి ఫాస్ట్గా రీక్యాప్ చేద్దామా? ఇంట్రోతో మొదలై వరుసలో కథ చెప్పి, కోరస్లో మెయిన్ ఐడియా ఇచ్చి, బ్రిడ్జ్లో ఒక కొత్త యాంగిల్ చూపించి, చివరిగా ఔట్రోతో వీడ్కోలు పలుకుతుంది. చూశారుగా, ఈ బ్లూ ప్రింట్ గనక అర్థమైతే ఇకపై పాటలు వినడం, అలాగే పాటలు క్రియేట్ చేయడం కూడా పూర్తిగా మారిపోతుంది. ఇది మ్యూజిక్పై మనకున్న అవగాహనను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇకపై మనం పాటల్ని జస్ట్ అలా వినం, దాన్ని ఒక అడ్వెంచర్లా ఎక్స్ప్లోర్ చేస్తాం.
ప్రతి పాట ఒక కొత్త మ్యాప్లా, ఒక కొత్త ప్రయాణంలా మనకు కనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ మ్యూజిక్ మ్యాప్ మన చేతిలో ఉంది. మరి మొదట ఏ పాటనో ఇలా విడదీసి అన్వేషించబోతున్నారో ఆలోచించాల్సిన విషయమే.